ఉమ్మడి కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. భగ్గుమంటున్నాయి. బత్యాల చెంగల్ రాయుడు వర్గం భగ్గుమంటోంది. చెంగల్ రాయుడుకు టికెట్ రాకపోవడంతో తారాస్థాయికి చేరుకుంది అక్కడి అసంతృప్తి. రాజంపేటలో బత్యాల అనుచరులు భారీ బల ప్రదర్శన చేస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అనుచరులు అభిమానులు సుగవాసి సుబ్రహ్మణ్యం వద్దు బత్యాల ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. పట్నంలోని ఆర్ఎస్ కళ్యాణ మండపం నుంచి భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. ర్యాలీకి సిద్ధమవడం ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, సుండుపల్లి, వీరబల్లి మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. రాయచోటివాసుకి టికెట్ ఇచ్చి రాజంపేట కార్యకర్తల గొంతు కొయ్యొద్దు అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. రాజంపేటలో సుగవాసి సుబ్రహ్మణ్యంకు టీడీపీ టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో చెంగల్ రాయుడే అక్కడి నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా చెంగల్ రాయుడు తనకు టికెట్ వస్తుందని భారీగా ఆశ పెట్టుకున్నారు. అయితే సుగవాసి సుబ్రహ్మణ్యంకు టికెట్ కేటాయించడంతో ఒక్కసారిగా చెంగల్ రాయుడు వర్గం భగ్గుమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. భారీగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుగవాసి వద్దు బత్యాల ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆర్ఎస్ కళ్యాణ మండపం నుంచి భారీగా ర్యాలీగా బయలుదేరిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, సుగవాసుకి ఎప్పుడైతే టికెట్ను కేటాయించారో అప్పటి నుంచి చెంగల్ రాయుడు వర్గం భగ్గుమంటుంది. గత 2 రోజుల నుంచి కూడా చెంగల్ రాయుడు వర్గం ఆందోళన చేస్తూనే ఉంది. మరి ఇప్పుడు హైకమాండ్ టీడీపీ అధిష్టానం ఏ విధంగా హ్యాండిల్ చేయబోతోంది? థ్యాంక్ యూ రోహిత్. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో అభ్యర్థి మార్పు అటు అసమ్మతి సగలకు దారితీసిన పరిస్థితి. ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలను కాదని పక్క నియోజకవర్గం నుంచి అరువు తెచ్చుకున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు బత్యాల చెంగల్రాయులు అంచన వర్గం అంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహావేశానికి లోనయ్యారు. అసంతృప్తి సెగలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా రాజంపేట నియోజకవర్గ పరిధిలో కొనసాగుతుంది. 2 రోజుల క్రితం ఏదైతే బత్యాల చెంగల్రాయుడు సంబంధించినటువంటి అనుచర వర్గాలు కావచ్చు, కార్యకర్తలు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అదే విధంగా గత కొద్ది రోజులుగా ఏదైతే 2 రోజులుగా ఏదైతే రాజంపేట టికెట్ను సుగవాసి సుబ్రహ్మణ్యం అంటే రాయచోటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని కూడా ఇక్కడ బత్యాల చెంగల్రాయులు వర్గీయులు అదే విధంగా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అటు బత్యాల వర్గీయులు కూడా భగ్గుమంటున్నారు. ఒక రకంగా అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే బత్యాల ముద్దు సుగవాసి వద్దన్నటువంటి నినాదాలు చేస్తున్నట్టు ప్లే కార్డును ప్రదర్శిస్తూ కూడా భారీ ఎత్తున ర్యాలీకి రావడం జరిగింది. ఈ ర్యాలీ ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైంది. దాదాపు ఈ ర్యాలీకి ఒంటిమిట్ట, సిద్ధవటము, నందలూరు, రాజంపేట, వీరబల్లి, సుండుపల్లె ప్రాంతాల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున తరలి రావడంతో కూడా ఒక్కసారిగా కూడా రాజంపేట పట్టణం జనసంద్రంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ పాత బస్టాండ్ వరకు చేరుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కొత్త బస్టాండ్ మీదుగా అటు ఎల్లమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి కూడా చెంగల్ రాయుడు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇప్పటికైనా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలి, ఎందుకంటే రాయచోటి వాసుకి టికెట్ ఇచ్చి రాజంపేట వాసుల గొంతు కోయొద్దన్నటువంటి వాదనలు కూడా బలంగా అటు ఆయన అంతర వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు అధినేత చంద్రబాబు కూడా ఇప్పటికైనా పునరాలోచించాలి. ఏదైతే గతంలో రాజంపేట నియోజకవర్గానికి కోడూరు నియోజకవర్గం నుంచి అరువు తెచ్చుకున్న పరిస్థితి, అదేవిధంగా ప్రస్తుతం రాజంపేటలో టికెట్ అంటే రాజంపేటలో దాదాపు పార్టీ బలోపేతం చేయడం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అటు గట్టి పోటీనిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఉన్నటువంటి నేపథ్యంలో బత్యాల చెంగల్రాయుడు ఓ రకంగా పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేశారు. అందులో భాగంగానే ఇప్పటికే గెలిపే దిశగా కూడా ఆయన ప్రయత్నాలు సాగించిన తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా అటు టికెట్ మార్పు పైన కూడా ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, ఏది ఏమైనప్పుడు కూడా అధిష్టానం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రోహిత్, రైట్ కిషోర్. కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. బత్యాల చెంగల్ రాయుడి వర్గం రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చెంగల్ రాయుడికి టికెట్ రాకపోవడంతో తారాస్థాయికి చేరుకుంది అక్కడి అసంతృప్తి. రాజంపేటలో చెంగల్ రాయుడు అనుచరులు భారీ బల ప్రదర్శనకు దిగారు. వేలాదిగా తరలి వచ్చారు అభిమానులు. సుగవాసి వద్దు బత్యాల ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. పట్నంలోని ఆర్ఎస్ కళ్యాణ మండపం నుంచి భారీ ర్యాలీగా వెళుతున్నారు. సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, సుండుపల్లి, వీరబల్లి మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. రాయచోటి వాసుకి టికెట్ ఇచ్చి రాజంపేట కార్యకర్తలు గొంతు కొయ్యొద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. చెంగల్ రాయుడు మాట్లాడారు, ఆయన ఆర్టీవీతో మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. రేపు వరకు తెలుగుదేశమే, ఇల్లు వరకు తెలుగుదేశమే,
భవిష్యత్తులో ప్రతి మండలంలో క్యాడర్ అంతా మాట్లాడుకుని క్యాడర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుకుని ఉంటారు. నా సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదు. నా సొంత నిర్ణయం ఎక్కడ ఏమి ఉపయోగించుకున్నాను. క్యాడర్ అంతా ఏ తిరుక్కొని నా పనులు చూసుకుని నువ్వు ఇక్కడ ఏడ ఉండకూడదు, నువ్వు నియోజకవర్గంలో తిరుగు అన్నాడు. అంతవరకే నాకు తెలుసు. ఇంకా నేను వచ్చి మన వాళ్ళకి ముఖ్యమైన ప్రతాప్ లేదా ముఖ్యమైన ఫోన్ చెప్పి మన మల్లెల సుబ్రాయలు అన్న కొంచెం బాధపడతా చెప్పినాడు. ఫోన్ చేసి చెప్పిన ఇటు మాట చెప్పినాడు చెప్పి వాస్తవం. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మార్చారో నాకు తెలియదు, వాస్తవంగా తెలియదు. వాళ్ళు మారుస్తారని నేను ఊహించరా. ఒరిజినల్ చెంగల్రాయుడు తొలి లిస్టులోనే పేరు లేనప్పుడు రాజకీయాలు విరమించుకోవాలనేట్టు అనుకున్నా నేను. కానీ ఇక్కడ క్యాడర్ చూపిస్తున్న ప్రేమ ప్రీతిని దృష్టిలో పెట్టుకొని వంగిపోయినా అది నేను చేసినటువంటి పొరపాటు అనిపిస్తున్నాను. 60 సంవత్సరాల్లోనే రాజకీయాల నుంచి విరమించుకోవాలని చెప్పేసి గట్టి ప్రయత్నం చేశారు. కానీ ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి గట్టిగా ఒత్తిడి చేసి నన్ను తెలుగుదేశం చేర్పించారు. దానికి బలమైన కారణాలు ఉన్నాయి. మీరు ఆదినారాయణ రెడ్డి గారు అడిగితే ఆయన నిజాలు చెప్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, నాకు మంచి సన్నిహితం, నువ్వేం తొందరపడద్దు అన్నాడు. తొందరపడేది ఏం లేదులేండి అని కూడా చెప్పాను. జస్ట్ సో ఆప్తులు తొందరపడద్దు అంటున్నారు, క్యాడర్ అంతా నిర్ణయం తీసుకున్నట్టున్నారు. సో నేను ఫైనల్గా క్యాడర్ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. నా సొంత నిర్ణయం అంటూ ఏం లేదు. 81లో సమితికి పోటీ చేసిన, మా తండ్రికి ఇష్టం లేదు నేను పోటీ చేయడం. కానీ మా ఫ్రెండ్స్ అందరిని అడిగిన, నువ్వు పోటీ చేయాల్సింది అన్నారు. ఎంఏ ఫైనల్ ఇయర్, 24వ సంవత్సరం 81లో 28,000 ఓట్లు వచ్చాయి. సైకిల్ గుర్తు నాది, ఫ్రీ చెంబర్ అదే. దాన్ని ఎన్టీ రామారావు ఓన్ చేసుకున్నాడు. సో నాకు సైకిల్ గుర్తు వచ్చిన నా టికెట్కు రాని వాళ్ళు నా ధర్మం నేను నెరవేరుస్తాను. వాళ్ళ ఊరు అనేది కాదు, నా ధర్మం నేను నెరవేరుస్తాను. కారణం నేను గెలిస్తే ఆడ మంత్రిని అయిపోతాను అన్నటువంటిది ఒకటి. రెండోది, ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచే నియోజకవర్గం ఇది ఒకటేని వాళ్ళకి తెలుసు.